వెల్కమ్ టు పరీస్ రివ్యూ. ఫ్లిప్కార్ట్ అండ్ షాప్స్ నుంచి సేల్ జరుగుతున్నప్పుడు తీసుకున్నటువంటి బ్యూటీ ప్రోడక్ట్స్ ఎట్లా వచ్చాయి ఏంటి అని చెప్పి. ఇది వచ్చేసరికి బ్రైడల్ కిట్ అన్నమాట. సో అంటే బ్రైడల్కి మీడియం రేంజ్ కిట్ లైక్ అన్నీ ఉన్నాయంట. లైక్ సో అలా వచ్చాయని చూద్దాం. లైక్ ఇది నాకు వచ్చేసరికి 400 అలా పడింది. సో ఇందులో మొత్తం ఒక 10 to 11 ఐటమ్స్ ఉంటాయన్నారు. కాకపోతే ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి నో రిటర్న్ ఆప్షన్ ఉంది. సో చూద్దామని చెప్పాను. అండ్ ఇది సన్ స్క్రీన్ అనమాట. ఇది కూడా పెట్టాను. ఇది సపరేట్ అంటే తక్కువ బడ్జెట్లో వచ్చాయి. అండ్ ఇది కూడా దట్టు బ్లూ హెవెన్ వాళ్ళది. సో కొంచెం బ్రాండెడ్ది అనమాట, ఇండియా లోకల్ బ్రాండెడ్ది, బ్లూ హెవెన్ వాళ్ళది. సో బ్రైడల్ మేకప్ కిట్ అని చెప్పి మనకు వచ్చింది. మొత్తం ప్యాక్ ఆఫ్ 11 ఉంటాయి ఇందులో. సో ఎవరికన్నా మేకప్ అంటే స్టార్టింగ్ స్టేజే రాదు అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పారు. జనరల్ రేట్ ఇక్కడ 1350 ఉంది చూడండి. బట్ ఇది ఆ సేల్లో నాకు 400 410కి అయితే వచ్చింది. సో ఎలా ఉంటుంది కిట్ అని చూసాను. యాక్చువల్గా నో రిటర్న్ పాలసీ ఉంది అన్నది నేను ఆర్డర్ పెట్టుకొని చూసాను. ఇన్ కేస్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చి మీకు ప్రజెంట్ అవసరం ఉంది అనుకుంటే కనుక ఆ నో రిటర్న్ ఆప్షన్ అన్నది ఉంది. అది కూడా చూసుకున్న తర్వాత మీరు అయితే ఆర్డర్ పెట్టుకోండి. సో నేను చూడలేదన్నమాట నో రిటర్న్ ఉందని చెప్పి. ఓకే, సో ఇలా అయితే వచ్చింది. బాక్స్ అయితే బాగుంది చూడడానికి. ఇట్లా అంతా బ్రైడల్ మేకప్ కిట్ బ్లూ హెవెన్ అని చెప్పి. సో ఇందులో మొత్తం 11 ఉంటాయి అన్నారు కదా. సన్ స్క్రీన్ పక్కన పెట్టేసి దాని రివ్యూ తర్వాత చెప్తాను. ఇవి మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి 11 ప్రోడక్ట్స్. సో అసలు మేకప్ రాని వాళ్ళకి కొంచెం అకేషన్స్ ఉన్నాయి, వెడ్డింగ్స్ అకేషన్స్ అన్నప్పుడు ఇది మేబీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటా. ఈవెన్ నాకు కూడా అంతగా ఐడియా లేదు కాబట్టి 1 by 1 ఇవేంటో చూద్దాము. అన్నిటి మీద కూడా బ్లూ హెవెనే ఉంది. సో బ్లూ హెవెన్ ప్రోడక్ట్ నుంచే నిజంగా వచ్చిందన్నమాట. అంటే కొన్ని ఏంటంటే అట్లా చెప్తారు కానీ రైల్వే పంపరు. దీని మీద అయితే 140 ఉంది. ఇది వచ్చేసరికి ఇంటెన్స్ బ్లాక్ కాజల్ అండ్ ఐలైనర్ ఇది వచ్చేసరికి. సో మనం ఇట్లా కళ్ళకి కాజల్ ఐలైనర్ ఇట్లా పెట్టుకోవడానికి ఉండిద్ది ఇది. అండ్ అప్ టు 36 hours అయితే స్టే అంట ఇది. అండ్ ఎలా ఉంటుంది ఏం తెలీదు. వాటర్ ప్రూఫ్ అయితే అండర్ మార్క్ ఉంది. మేబీ వాటర్ ప్రూఫ్ కాదో ఏమో మరి. స్మడ్జ్ విత్ స్మూటింగ్ అలోవెరా అని ఉంది. ఇది ప్యాకింగ్ సో బాగానే ఉంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా 2024 5th. సో కాబట్టి డేట్ కూడా అన్ని రీసెంట్వే పంపారు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇది కంపాక్ట్ పౌడర్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఇలా వచ్చింది. ఇది కూడా ఇది ఇక్కడ 90 రూపీస్ ఉంది దీని మీద. మనకు ఓవరాల్ కిట్ మొత్తం 40 రూపీస్కి అట్లా వచ్చింది. బ్లూ హెవెన్ మంచి ప్రోడక్టే కాబట్టి మీరు కావాలి ఇన్ కేస్ యూజ్ ఉంది అనుకుంటే కనుక ఎవరైనా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా మిర్రర్ వచ్చింది మనకి. అండ్ ఇది కంపాక్ట్ పౌడర్ అయితే వచ్చిందనమాట. సో ఇది యాక్చువల్గా నాకు మేకప్స్ వాటి గురించి అంతగా ఐడియా లేదు. సారీ, పేపర్ ఉంది తీయలేదు. సో అంతగా ఐడియా లేదు కాబట్టి ఇవన్నీ ఏవి అంటే ఇవి అలానే అందరికీ పడతాయి కూడా కాదు. మేకప్స్ జనరల్గా ఎవరిది వాళ్ళని పట్టి చేయాలంట. సో మనకి కంపాక్ట్ పౌడర్ అయితే ఇట్లా ఉంది. సో మనం వేసిన దానికి వేయని దానికి డిఫరెన్స్ అయితే ఇట్లా ఉందన్నమాట. మీకు మేబీ ఇక్కడ చూపిస్తాను. సో ఇటు సైడ్ ఇటు హాఫ్ సైడ్ వేసింది, ఇటు వేయంది కదా. సో ఇట్లా కనిపిస్తుంది. సో ఇలా అయితే వచ్చింది. అండ్ ఒక మిర్రర్ కూడా ఇలా ఉందన్నమాట. సో ఓకే, బాగుంది క్యూట్గా ఇది కూడా. సో ఇది సెకండ్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి దీని మీద కాస్ట్ 75 ఉంది. అండ్ ఇవన్నీ కూడా రీసెంట్గా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ అన్నీ 5/24. ఇది 7 ml. ఇది వచ్చేసరికి బింది. పెళ్ళైన వాళ్ళు నుదుట్లో కుంకుమ పెట్టుకుంటుంటారు కదా జనరల్గా. ఇప్పుడు ఏంటంటే అందరూ ఆర్టిఫిషియల్ పెడుతున్నారు అనమాట. అంటే ఇట్లాగా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మన కుంకుమ పెట్టుకున్న నుదుట్లో అలా ఉండదు అనుకున్న వాళ్ళు అలా ఇప్పుడు ఇట్లాగా ఆర్టిఫిషియల్ సింధూరం అయితే పెడుతున్నారు. సో ఇది కూడా బ్లూ హెవెన్ వాళ్ళది. సో నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను చూసే చెప్పాలి అన్నీ. ఇది అయితే ఇట్లా ఉంది, ఇలా అనమాట. సో సింధూరం మనం ఇట్లా నుదుట్లో జస్ట్ అట్లా పెట్టుకొని వదిలేస్తారు. కలర్ సో కలర్ అయితే బాగుంది, గుడ్. రెడ్ కలర్ మంచిగా ఉంది. ఓకే, సో ఇది థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫౌండేషన్. జనరల్గా మనం మేకప్ వేయడానికి ముందు ఐ థింక్ కంపాక్ట్ పౌడర్ కంటే ముందు ఇవి ఇలా ఫౌండేషన్ ఇలా వేస్తారు అట్లుంది కొంచెం. ఇది వచ్చేసరికి మనకి ఈ కలర్ వచ్చిందన్నమాట ఇలాగా. సో ఇవి వేటి తర్వాత ఏది వేస్తారని నాకైతే ఐడియా లేదు. సో అందుకని నేను చెప్పలేను. అండ్ ఇది కూడా చిన్నవన్నీ క్యూట్గా చిన్నగా ఇచ్చారు. ఇది 40 రూపీస్. ఇవి కూడా అన్ని డేట్స్ అయితే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి షిమ్మర్ మ్యాటీ బ్లష్ ట్రూ టు టోన్ కలర్ లైట్ వైటనింగ్ ఫార్ములా. ఇది కూడా దీని మీద 160 రూపీస్ అయితే ఉంది దీని కాస్ట్. ఇదేంటో చూద్దాం. ఇది బ్లూ హెవెన్ షిమ్మర్ మ్యాటీ బ్లష్. ఓకే, ఇలా వచ్చింది. నేను అనుకోవడం చీక్స్కి వేస్తారు కదా కొంచెం రెడ్ కలర్ అలా రావడానికి. ఇలా ఉంది కలర్. సో మేబీ అదని అనుకుంటున్నాను నేనైతే.
ఎందుకంటే దీని మీద అది ఉన్నట్టు బ్లష్ అని ఉంది కాబట్టి ఐ థింక్ అది మనం చీక్స్కి అలా వేస్తారు కదా మేకప్. సో అది ఇది కూడా బాగుంది క్యూట్గా. అండ్ దీని మీద కాస్ట్ వచ్చేసరికి 160 రూపీస్ ఉంది. ఇండివిజువల్గా చూసామంటే చాలా కాస్టే ఉన్నాయి ఇవి, ఒక్కొక్కటి ఇండివిజువల్గా కొనాలంటే. బట్ ఇట్లా ప్యాక్లో వచ్చేసరికి మనకి తక్కువ కాస్ట్కి వచ్చినట్లున్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వెల్వెట్ క్రీమీ బ్లూ హెవెన్. ఇది వచ్చేసరికి రూబీ రెడ్ 3.5 గ్రామ్స్. ఇది కూడా రీసెంట్గా మ్యానుఫ్యాక్చర్ 200 ఉంది. లిప్స్టిక్ ఇది వచ్చేసరికి రూబీ రెడ్ లిప్స్టిక్. సో ఇలా వచ్చింది. ఇది వచ్చేసరికి కలరు మనకి ఇలా ఉంది. రెడ్ కలర్. నెక్స్ట్ ఇది మస్కారా, మనకి ఇక్కడ ఇవి ఉంటాయి కదా. సో ఇది కూడా వాటర్ ప్రూఫ్, నో క్లంపింగ్, లైట్ వెయిట్. సో ఇది 12 hours స్టే. అండ్ ఇది కూడా ఇండివిజువల్గా చూస్తే 80 రూపీస్ ఉంది. నాట్ ఫర్ సేల్ ఇండివిజువల్లీ, అంటే ఇవన్నీ ఒక్కటిగా సేల్ చేయడానికి కాదంటే మేబీ ఇట్లా కిట్లో పెట్టడానికి ఏమో. సో ఇది వచ్చేసరికి మస్కారా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐ పాపప్ ఐస్ యొక్క షాడో అల్టిమేట్ మిక్స్ ఆఫ్ 4 అంట. అండ్ ఇది కూడా 205 ఉంది. ఇది కూడా రీసెంట్గానే. ఓకే, ఐస్ దగ్గర ఇట్లా షాడోస్ వేస్తారు కదా అవి. సో మిక్స్ ఆఫ్ 4 అని ఉంది. సో తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళైతే ఇంకా వీటి మీద వాళ్ళే ఇచ్చారు కాబట్టి అవి చూసి చేసుకోవడం. ఇలాగా మొత్తం 4 కలర్స్ ఏవో మిక్స్ ఆఫ్ 4 కలర్స్ అన్నారు. ఏంటో ఇది ఆల్రెడీ ఇక్కడే కలర్ అయిపోయి ఉన్నాయి. మిక్స్ ఆఫ్ కలర్ అంటే మనం మిక్స్ చేసుకోవాలి, వాళ్ళే మిక్స్ చేసి పంపారు. జస్ట్ కిడింగ్. సో ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రోడక్ట్ అయితే ఇక్కడ లీకేజ్ ఉంది. డేట్ అయితే ఉంది కానీ బట్ ఇది లీకేజ్ ఉందన్నమాట. మనము ఇక్కడ చూపించారు కదా దీని మీద ఐస్ ఇక్కడ వేసుకోవడానికి. ఇవి ఎవరు ఏ కలర్ వేసుకోవాలి ఇలా వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. ఇట్లా 4 కలర్స్ ఉన్నాయి. కొంచెం ఇదైతే లీకేజ్ అయితే వచ్చింది. సో ఇది ఒక ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ట్రూ బ్రో ఐబ్రో డిఫైనర్ లాంగ్ స్టే న్యాచురల్ బ్రౌన్. సో మన కలర్ ఐబ్రోస్ ఎవరికన్నా థిక్గా లేవు అనుకున్న వాళ్ళకి కొంచెం కలర్ అట్లా వేసుకోవడానికి. ఇది కూడా 90 రూపీస్ ఉంది. ఇవి కూడా రీసెంట్. ఇవన్నీ కూడా నాట్ ఇండివిజువల్ సేల్. సో మేబీ ఒక్కడిగా కొనాలంటే ఇవేవి మనకు రావు, ఏమైనా పెద్ద ప్రొడక్ట్స్ ఉంటాయేమో. ఇట్లా కిట్కి మాత్రమే యూస్ చేస్తున్నట్లున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డీప్ బ్లాక్ ఐలైనర్. డీప్ బ్లాక్ ఐలైనర్ చాలా బ్లాక్గానే ఉంది. ఐలైనర్ అంట ఇది కూడా. ఓకే. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసరికి ఫ్లాలెస్ మేకప్ బేస్ ప్రైమర్. ఇది పర్ఫెక్ట్ బేస్ ఫర్ లాంగ్ స్టే మేకప్. సో ఇది అండ్ ఇది కూడా 190 రూపీస్, 11.88 గ్రామ్స్, 624 అయితే మనకి చేశారు. సో ఇది టోటల్గా బ్లూ హెవెన్ నుంచి వచ్చినటువంటి కిట్. ప్రోడక్ట్స్ అయితే ఎవరికైనా కావాలి బ్రైడల్ అనుకున్న వాళ్ళకి కానీ, లేదంటే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, అంటే బ్రైడల్స్ అనే కాదు లైక్ పెళ్లి సీజన్ వస్తుంది కాబట్టి ఇన్ కేస్ కిట్ కావాలి. ఇప్పటివరకు ఎప్పుడు మేకప్ ట్రై చేయని వాళ్ళకి కూడా బేసిక్ కిట్ నుంచి స్టార్ట్ చేయాలి. రీజనబుల్ ప్రైస్ ఉండాలి అండ్ అది మంచి బ్రాండెడ్ అయి ఉండాలి అనుకుంటే కనుక మేబీ ఇది బెటర్ అనుకుంటా. సో వన్స్ మేకప్ వేసుకున్న తర్వాత కానీ తెలియదు, మేకప్ వేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిన యూస్ఫుల్ అని చెప్పి, మీకు కూడా కావాలి అంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేమ్ ప్రైస్ ఉంది అనుకుంటే కనుక పర్చేస్ చేసుకోండి. ఇన్ కేస్ ప్రైస్ ఏమైనా చేంజ్ అయింది అంటే కనుక విశ్లిస్ట్లో పెట్టుకొని సేల్ ఎప్పుడన్నా జరిగినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఇది 400 or 410 అయితే వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.